హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. మనకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ క్విక్‌గా కావాలి. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా వదిలిపెట్టకుండా తినాలి అంటే ఒక్కసారి ఈ విధంగా బ్రెడ్‌తోనైతే ఉప్మా చేసి పెట్టండి. భలే ఇష్టంగా తింటారు. అలాగే చాలా రుచిగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్. కేవలం మనకి ఒక 5, 6 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది. మరి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకైతే వెళ్ళిపోదాము. దానికోసం ఫస్ట్ స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. డిఫరెంట్‌గా ఉంటుందండి టేస్ట్ మట్టుకు. మనం బ్రెడ్‌తో చేసుకుంటున్నాం ఈ ఉప్మా అనేది. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూను మినపప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు కొంచెం చక్కగా దోరగా వేగాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసేసుకోండి. అల్లం కూడా వేసేసుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఇక్కడ నేను ఒక 3 వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక క్యారెట్‌ని సన్నగా తరిగేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్‌ని కూడా వేసేసుకోవాలి. మనకి ఇవి కొంచెం వేగే లోపల ఇక్కడ నేను వచ్చేసి బన్నులు తీసుకున్నానండి. ఇక్కడొచ్చి నేను 4 బన్నులైతే తీసుకున్నాను. ఇలా తీసుకున్న బన్నుల్ని మిక్సీ జార్‌లోకి అయితే చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకుంటున్నాను కట్ చేసుకొని. ఇలా వేసేసుకున్నాక ఇవి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇది చక్కగా బ్రెడ్ క్రమ్స్ లాగా అయిపోతుందండి. చూసారు కదా! ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసుకుందాము. మనం వేసుకున్న క్యారెట్, ఉల్లిపాయ అనేది కొంచెం సాఫ్ట్‌గా మగ్గాక దీంట్లోకి మీడియం సైజు ఒక చిన్నవి 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక దీంట్లోకి ఒక్క పావు టీ స్పూను పసుపు వేసుకోండి. పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న టమాటా అనేది కొంచెం మగ్గాలి. మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. ఇక్కడ మనం వేసుకున్న టమాటా కూడా చక్కగా సాఫ్ట్‌గా మగ్గిపోయింది. అలాగే క్యారెట్ కూడా సాఫ్ట్‌గా అయిపోయింది. ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్‌నంతా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇదంతా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలైనా చిన్న మంట మీద మగ్గించుకోవాలి. నిజంగా టేస్ట్ మట్టుకు చాలా బావుంటుంది. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్‌లో చాలా ఉన్నాయండి. వెజ్, నాన్ వెజ్ అలాగే స్నాక్ ఐటెమ్స్ అయితే తక్కువ టైంలో అయ్యేటియే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను. వీలైతే అవి కూడా చూడటానికి ట్రై చేయండి. ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు చక్కగా ఇలా మనం వేసుకున్న బ్రెడ్ క్రమ్స్ అనేటివి మగ్గాలి. ఇలా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఒక కప్పు వరకు పల్లీలని ముందే వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఆ పల్లీలని లాస్ట్‌లో వేసుకోవాలి. ఇలా లాస్ట్‌లో వేసుకోవడం వల్ల మనకి తినేటప్పుడు పల్లీలు అనేటివి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. పల్లీలు కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్‌గా టేస్టీగా అది కూడా ఒక 5 నిమిషాల్లో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా! చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసుకునే ఈ బ్రెడ్ క్రమ్స్‌తో ఉప్మా అనేది డిఫరెంట్‌గా ఉంటుందండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బై బై.